ఓం గంగణపతే నమ ఐం సరస్వతి నమ శ్రీమాత్రే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే ద్రామ్ దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఎటువంటి గ్రహ గోచారంలో గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉందా, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచిస్తే కనుక జీవితంలో మార్పులు జరుగుతాయి, ఆర్థికంగా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చూసుకోబోయే గోచార రీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా ఏప్రిల్ నెలలో అంతా కూడా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహు సంచారం మరియు మీనరాశిలో అంతా కూడా రవి భగవానుడు ప్రధానంగా చూసుకుంటే 14వ తారీఖు తర్వాత మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మరియు ఇక్కడ ఈ యొక్క మీనరాశిలో రాహు ప్రధానంగా శనీశ్వరుడు, అంగారకుడు, బుధ భగవానుడు, సూర్య భగవానుడు అంతా కూడా సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా ఈ యొక్క వార మధ్యలో అంతా కూడా చూసుకుంటే 13వ తారీఖు తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది. బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, మరియు ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. కాలసర్పదోషంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా కాలసర్ప స్తంభంలో అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం కలిసి రావడం కానీ, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి ఏం చెప్తుందంటే కర్మయోగాన్ని అంతా కూడా చెప్తుంది. కర్మ ఫలితాన్నంతా కూడా అనుభవించే విధంగా, కర్మదోషాన్ని నివారణ చేసే విధంగా గ్రహదేవతలంతా కూడా ఈ యొక్క దోషాన్నంతా కూడా పరిష్కారం చేసే విధంగా ఉంటారన్నమాట. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు కర్మఫలదాత, బృహస్పతి అంతా కూడా యోగదాత అంతా చెప్పేసి అంటారు. ప్రధానంగా రాహు అంతా కూడా కర్మని అనుభవించే విధంగా చేస్తుంటారు. రాహుకేతులు ఇద్దరు కూడా కర్మని అనుభవించే విధంగా చేస్తుంటారు. ఈ గోచారిత్య గ్రహస్థితులంతా కూడా చూసుకుంటే వీటికి కేంద్రంగా అంతా కూడా చెప్తూ ఉంటారు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశులు అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రతినిత్యం కూడా ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూస్తుంటే సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, దేవీ భాగవతాన్ని పారాయణం చేసుకోండి. ఖడ్గమన స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదవడం కానీ చేయడం కానీ చేయండి. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని 3 సార్లు చదువుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మేము చెప్పే పరిష్కారాలంతా కూడా ఈ గ్రహాల యొక్క దోషం ఈ కారకత్వంగా ఉంది కావున దీనికి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని చెప్తుంటాం. తద్వారా మీరంతా కూడా శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగము, ఆకస్మికంగా ధనయోగం, ధనప్రాప్తి రావాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా గ్రహదేవతల అనుగ్రహం కావాలి. తద్వారా నవగ్రహ ఆరాధన చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా ఏ రాశి వాళ్ళకి అత్యంత యోగకరంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. వృశ్చిక రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా గ్రహస్థితి అంతా కూడా ఏప్రిల్ మాసంలో అంతా కూడా యోగకరంగా ఉన్నాయి లేదా గ్రహస్థితి అంతా కూడా వార ఫలితాల్లో భాగంగా ఏ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా వృశ్చిక రాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఇక్కడ అంగారకుడు మరియు శనీశ్వరుడు కలయికంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చిన్న చిన్న మనస్పర్ధలు జరగడం కానీ, మాట పట్టింపు పెరగడం కానీ, ఇంట్లో చికాకులు పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల, పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తామర పూలతోటి మరియు శంఖ పూలతోటి, మారేడు దళాలతోటి పరమేశ్వరుని అర్చించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పసుపుతో అభిషేకం చేయడం వల్ల మంగళకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ధనాదాయం పెరగడానికి అంతా కూడా యోగకరంగా ఉంటుంది కావున మీరు ప్రతినిత్యం కూడా శ్రీసూక్త పారాయణం ఆచరించడం, తద్వారా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కనకదార స్తోత్రాన్ని చదవడం కానీ వినడం కానీ చేయండి. మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రనంతా కూడా మహాలక్ష్మీదేవి చరిత్ర ఏ రకంగా ఉంది, క్షీరసాగర మథనం ఈ రకంగా జరిగింది, మహాలక్ష్మీదేవి క్షీరసాగర మథనం నుంచి ఈ రకంగా ఆవిర్భావం జరిగింది, ఆ కథనంతా కూడా వినడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి దేవాలయంలో తామర పూలను, మల్లె పూలని సమర్పించడం వల్ల ధనాదాయం పెరుగుతుంది. అమ్మవారికి అంతా కూడా ప్రీతికరంగా మంచి చీరనంతా కూడా సమర్పించడం వల్ల, వస్త్ర సమర్పణ చేయడం వల్ల కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రధానంగా తులసి మాలను సమర్పించడం వల్ల కూడా ఆరోగ్యవంతమైన ఐశ్వర్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది, ధనాదాయం పెరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే వృశ్చిక రాశి జాతకులంతా కూడా అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహువుకి, బృహస్పతికి జపాలు దానంలో ఆచరించుకోవడం, శుక్ర భగవానుడి ప్రీతికరంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం, ఈ యొక్క బొబ్బర్లంతా కూడా దానం చేసుకోవడం వల్ల బ్రాహ్మణత్వంకి అత్యంత యోగకరంగా ఉంటుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు. ప్రధానంగా విష్ణు సహస్రనామం పట్టణం అంతా కూడా వినడం కానీ చదవడం కానీ రోజుకు 3 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ శాంతి పూజలంతా కూడా ఆచరించుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అధికంగా వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి వారం మధ్యలో మీకు అంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేస్తున్నారు కావున మీకంతా కూడా అత్యంత యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది, లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రేమ.